టు ఆల్ ఆఫ్ యూ. టుడే మన కెరీర్ గైడెన్స్ తరపున ఎస్టర్డే ఏపీ గవర్నమెంట్ అనేవాళ్ళు ఫైనల్ ఫేజ్ ఏపీ ఎంసెట్ ఏదైతే ఇంజనీరింగ్ కావచ్చు, అలాగే బీ ఫార్మసీకి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కూడా ఫార్మసీ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అనేది టుమారో ఆన్వర్డ్ స్టార్ట్ అవుతుంది, అంటే 9th. మై డియర్ స్టూడెంట్స్, మై హంబుల్ రిక్వెస్ట్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవరైతే మంచి కాలేజెస్ వచ్చాయో వాళ్ళు బై మిస్టేక్ కూడా థర్డ్ కౌన్సిలింగ్ అనేది మీరు అప్లై చేసుకున్నట్లయితే మంచి కాలేజ్ అనేది రాదు. మై ఒపీనియన్, బికాస్ ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లోనే మ్యాక్సిమం మంచి ర్యాంకులు అందరికీ మంచి కాలేజెస్ వచ్చాయి. బై మిస్టేక్ కావాలని చెప్పి మీరు అప్లై చేస్తే ఏదన్నా కాలేజీ వస్తే చిన్న కాలేజీలు మీకున్న మంచి సీట్ అనేది కోల్పోతారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఎవరైనా అసలు ఇప్పటివరకు రానోళ్ళు అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే 30,000 అబవ్ ఉన్నాయి కాబట్టి సీట్స్ వేకెన్సీ అనేది గవర్నమెంట్ వాళ్ళు థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అలాగే బీ ఫార్మసీ ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేశారు కాబట్టి కేర్ఫుల్గా బీ ఫార్మసీ కూడా మంచి కాలేజ్ చూస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.